హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేను రీడింగ్స్ చేసి 2 days అయింది. ఎందుకంటే నాకు ఫీవర్ వల్ల నేను చేయలేకపోయాను. నాకు మెసేజెస్ అయితే చేశారు వాట్సాప్ లోను, కామెంట్స్ లోను. కానీ నేను అందుకే పోస్ట్ చేశాను మ్యాటర్ అనేది. ఈరోజు కొంచెం కోలుకొని రీడింగ్ చేద్దాము అయితే మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా, అందుకని రీడింగ్ అయితే చేస్తున్నాను. కొంచెం వాయిస్ అయితే లో ఎనర్జీలో ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా అండి? ఇక ఇవాళ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారు, వాళ్ళ కోసం ఈ రీడింగ్ అనేది చూడండి. జెండర్ స్పెసిఫిక్ ఏం లేదు. మీరు ఎవరి కోసం చూడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ రీడింగ్ చూడొచ్చు, వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. ఈ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ మనసులో ఉన్న పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తు చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. కొంచెం వాయిస్ అయితే లోలో ఉందన్నమాట. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. ప్రెసెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటనేది తెలియచేయండి. Queen of Cups, 8 of Pentacles, King of Pentacles, 6 of Pentacles. ఏంటి ఈరోజు పెంటికల్ అని వస్తున్నాయి? అబ్బా. 5 of Pentacles, ప్లీజ్ యూనివర్స్ ఇంకా చెప్పండి. 8 of Swords, 4 of Swords, 4 of Pentacles, ఆహా, చాలా విచిత్రం కదా ఈరోజు. Eight of Cups, bottom of the deck, 6 of Cups. మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మళ్ళా మీతో ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని అయితే ఉంటారు. అలాగే పాస్ట్ లో ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే వాటన్నిటికీ కూడా క్షమాపణ కోరాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఒక మెట్టు దిగైనా మీకు సమాధానం చెప్పాలి, మీతో ఆ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి, ఆ ఎమోషన్స్ షేర్ చేసుకోవాలి, తన మనసులో ఉన్న బాధలు చెప్పుకోవాలి అనేది అయితే ఉంది. పాస్ట్ లో చాలా ఈగో పర్సన్, తనలో ఏమున్నది చెప్పరు, ఏం జరుగుతున్నది చెప్పరు, మీకు సమాధానం చెప్పకపోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అయితే జరిగేదన్నమాట. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మీ మనసు చాలా గాయం చేశారన్నమాట. మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు.
మీ పర్సన్ మీ జీవితంలోకి రావడం అనేది తన స్వార్థం కోసమే మీ జీవితంలోకి అనేది వచ్చారనమాట. వాళ్ళు పాస్ట్ లో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి తనకున్న బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా ఆ పోగొట్టుకోవడానికి మీ జీవితంలోకి అయితే రావడం జరిగింది. మీ జీవితంలోకి వచ్చాక వాళ్ళకి అన్ని జరిగాయి, అన్ని విధాలుగా బాగున్నారు, మీ మీద ప్రేమ నటించారు. తన స్వార్థం కోసమే, తన సక్సెస్ కోసమే, తను విజయంగా సాధించడం కోసమే, తన అవసరాల కోసమే మీ పర్సన్ మీ జీవితంలోకి రావడం జరిగింది. ఎందుకు అని అంటే మీరు అన్ని విధాలుగా బాగున్నారు. మీరు వాళ్ళకి దొరకడమే ఒక అదృష్టం. మిమ్మల్ని గమనించారు, మీ అందంలోను చందంలోను, ఇంకా చెప్పాలంటే మీరు అన్ని విధాలుగా మిమ్మల్ని చూసి ఇంకొకరు ఫాలో అయ్యేలాగా మీరు ఉంటారన్నమాట. సో అది మీ పర్సన్ కి మిమ్మల్ని చూడంగానే మీ లైఫ్ లోకి అయితే వచ్చారు. రాసులైతే ఎక్కువ ఎవరున్నారు అని అంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు అన్నమాట. ఇంకా మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు తక్కువ కనిపిస్తున్నారు. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వాళ్ళు కూడా తక్కువ కనిపిస్తున్నారు. ఇక మేషరాశి, ధనుసు రాశి, సింహరాశి వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. ఎక్కువ కనిపిస్తున్నది వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, వీళ్ళైతే ఎక్కువ కనిపిస్తున్నారు. మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావడము ఎలా అనంటే మిమ్మల్ని గమనించారు, మీరు అన్ని విధాలుగా బాగున్నారు, అన్ని విధాలుగా వాళ్ళని కేరింగ్ తీసుకుంటారు, చిన్నగా మిమ్మల్ని లైన్ లో పెట్టారు, మీరు ఒంటరిగా కూడా లైఫ్ లీడ్ చేస్తున్నారు, మీరు వాళ్ళు చెప్పినట్టు వింటారు, మీరు వాళ్ళకి అన్ని విధాలుగా సరిపోతారు. సో కామ్ అండ్ పీస్ఫుల్ గా ఉంటారు, ఇన్నోసెన్స్ గా ఉంటారు. సో అవన్నీ గమనించారు. అవన్నీ గమనించి ఒక ప్రేమ అనే దీంతో మిమ్మల్ని లొంగ తీసుకున్నారన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అని అంటే ప్రజెంట్ తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కష్టపడుతున్నారు బాగా. మీ నుంచి ఏదైతే ఆశించారో, మీ నుంచి ఆశించి స్వార్థంగా మిమ్మల్ని ఎలా అయితే దూరం పెట్టారో, ఎలా అయితే మీకు న్యాయం చేయకుండా వెళ్ళారు, నా వల్ల కాదు అంటూ న్యాయం చేయకుండా, అంటే మీకు టైం ఇవ్వకుండా ఎక్కువ మనీ మీద ఫోకస్ పెట్టడం అయితే జరిగింది పాస్ట్ లో. దానివల్ల మీ ఇద్దరి మధ్య కూడా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయి. సో మీ పర్సన్ ని మీరు అడుగుతూ ఉన్నా కానీ మీకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం అయితే జరిగింది. కావాలనే చేశారు ఇదంతా, మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు, మిమ్మల్ని ఏడిపించారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అని అంటే తన పరిస్థితి ఏదైతే మనీ కోసం మిమ్మల్ని దూరం పెట్టారు, ఇప్పుడు వాళ్ళకు వస్తున్నది చాలట్లేదు, ఎన్ని విధాలుగా ఉన్నా కానీ వాళ్ళకి అందట్లేదు, వస్తున్నది సరిపోవట్లేదు. పైగా మీరంటే ఒక పొసెసివ్ అనేది ఉంది. మీరేం చేస్తున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు వాళ్ళని కాకుండా ఇంకెవరితో అయినా పరిచయాలు పెంచుకున్నారా, వాళ్ళు మీకు టైం ఇవ్వలేదు కాబట్టి మీరు ఇంకా ఎవరినైనా ఇష్టపడుతున్నారా అనేది అయితే వాళ్ళలో ఉంది. మిమ్మల్ని గమనిస్తున్నారు. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎలాంటి యాక్షన్ తీసుకోలేక పడుకొని జరిగిందంతా ఆలోచించుకుంటున్నారు. ఏదైతే తను తప్పు చేశారో ఆ తప్పు గురించి ఆలోచిస్తున్నారు. పాస్ట్ లో మీరు తీసుకున్న కేరింగ్ అలాంటిది, మీరు చూపించిన ప్రేమ అలాంటిది అన్నమాట. మీరు చూపిస్తున్న ప్రేమ అవన్నీ కూడా పొంది మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా,
మీరు మాట్లాడాలి అనుకున్నా కానీ వర్క్ బిజీలో ఉంటున్నాను అంటూ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు మనీ మైండెడ్ పర్సన్ కాబట్టి మీ లైఫ్ లోకి ఎలా వచ్చారో వాళ్ళకి అన్ని విధాలుగా మీరన్ని అందజేసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఒక లెవెల్ అనేది పెరిగిందనమాట. వాళ్ళకి మీరు డౌన్ అయ్యారు, వాళ్ళకి లెవెల్ పెరిగింది. మీరు ఎందుకు డౌన్ అయ్యారు? మీరు ఒక ప్రేమ కోసం మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేశారు. సో ఆ ప్రేమని వాళ్ళు ఆయుధంగా వాడుకున్నారనమాట. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే, తను చేసిన తప్పు ఏదైతే పాస్ట్ లో తప్పు చేశారో ఈక్వల్ గా న్యాయం చేయలేకుండా మీరు అడుగుతున్నా గానీ టైం ఇవ్వలేకపోవడం, మీరు దాని గురించి మీరు మాట్లాడతారు. దానివల్ల వాళ్ళే మనకు ఏం సమాధానం చెప్తారంటే, ఎంతసేపు కావాలి టైము, ఏం మాట్లాడాలి, నాకు ఇంకేం వర్క్ ఉండదా, నేను ఖాళీగా ఉన్నానా అంటూ మీకు సమాధానం చెప్పేవాళ్ళు. ఎందుకంటే మనీ మైండెడ్ పర్సన్ అనమాట మీ పర్సన్. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే, వీళ్ళు ఎక్కడున్నా కానీ కంఫర్ట్ గా ఉండలేదు. వీళ్ళు అలాంటి మనుషులు అన్నమాట. సారీ అండి, నాకు రూపం కూడా పడట్లేదు, వామిటింగ్ సెన్సేషన్ ఇస్తా ఉంది. ఎందుకంటే ఫీవర్ అంత పూర్తిగా అయితే తగ్గలేదు. వాయిస్ ఇస్తూ ఉంటే కూడా ఒక లాగ్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటే, పాస్ట్ లో మిమ్మల్ని ఎలా అయితే ఏడ్పించారో, మిమ్మల్ని ఎలా బాధ పెట్టారో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. ప్రజెంట్ రావాలనిపిస్తుంది. మీ లైఫ్ లోకి వచ్చాక వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళు ఇంకొకరికి సాయం చేయగలిగేంత శక్తి కూడా వాళ్ళకి పవర్ అనేది వచ్చిందన్నమాట. ఆ పవర్ అనేది వాళ్ళకి వచ్చాక మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. ప్రజెంట్ ఎలా ఉన్నారు అంటే, ప్రజెంట్ ఈ స్టేజ్ లో ఉన్నారు. ముందు ఏదైతే విరవీగారో ప్రజెంట్ ఇలా ఉన్నారు. కొంతమంది ఎదురు చూస్తున్నారు, కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు అన్నమాట. మనీ గ్రోత్ కోసం చూస్తున్నారు. ఏదైతే పాస్ట్ లో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకుండా మిమ్మల్ని దూరం పెట్టారు, ఇప్పుడు అదే మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు అని అంటే, మీరు తీసుకున్న కేరింగ్ అలాంటిది. మిమ్మల్ని మర్చిపోలేరు. మిమ్మల్ని మర్చిపోతే వాళ్ళకు ఒక పుట్టగతులు అనేది ఉండవు. ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలకి మీరు చాలా సహాయం చేశారు. ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక మిమ్మల్ని మర్చిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పాస్ట్ లో నేను ఇలా ఏడ్పించాను కదా, నేను ఇలా బాధ పెట్టాను కదా మిమ్మల్ని, మీరన్నమాట ఇలా బాధ పెట్టాను కదా అని అయితే మీ పర్సన్ లో ఉంది. ఇప్పుడు ఎదురు చూపులు ఉన్నాయి. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలా, ఒకవేళ ఏదైనా మాట్లాడితే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని కామ్ గా మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. కొంతమంది మీ పర్సన్ కి ఈగో ఎక్కువ, ఈగో పర్సన్ అన్నమాట. సో మిమ్మల్ని ఆ విధంగా ఏడ్పించారు. ఏది చెప్పరు, మనసులో ఉన్నది ఏది బయట పెట్టరు, కావాలనే దూరం పెట్టడం. వీళ్ళకి ఒకరు కాదు, ఇంకా వేరే కూడా ఉన్నారనమాట. సో మీ దగ్గర సహాయం పొంది అవతల వాళ్ళకి దానాలు చేయడం, సహాయం చేయడం కూడా జరిగింది. మీరేమో ప్రేమతో వాళ్ళు ఒక లెవెల్లో ఉండాలని మీరు చేస్తే, వాళ్ళు దాన్ని స్వార్థంగా తీసుకొని
వాళ్ళు జలసాలు, వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు ఉంటున్నారన్నమాట. ప్రజెంట్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలన్నా కానీ, మీ దగ్గరికి రావాలన్నా కానీ మొఖం చెల్లట్లేదు, ఆలోచిస్తున్నారు. అంటే ఈ ఆలోచనలతో ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. మీ దగ్గరికి రావాలన్నా కానీ ఒక స్టెప్ వేయలేకపోతున్నారు, బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు, పడుకొని ఆలోచిస్తున్నారు. వాళ్ళ వల్ల కావట్లేదు ఆలోచనలతో. చూద్దాం డివైన్ ఏం చేస్తుందో అని దైవాన్ని ప్రార్థించడం అయితే జరుగుతుంది. పాస్ట్ లో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఒక ఒక రీల్ లాగా కనిపిస్తుంది మీరు చూపించిన కేరింగ్ వాళ్ళకి. మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేయడం, అన్ని విధాలుగా వాళ్ళకి ఒక సపోర్టింగ్, ఒక గిఫ్ట్లు ఇవ్వడం కాదు, ఏదైనా మీరు ఏది వాళ్ళు అడక్క ముందే మీరు అన్ని వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగేది. వాళ్ళ అవసరాలు మీరు తీర్చడం అయితే జరిగేది. అవన్నీ గుర్తుకు చేసుకుంటూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ లైఫ్ లోకి రావాలంటే అంత ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదు అని అంటే, ఇంత ఇంత బాధ పెట్టారు కదా, మిమ్మల్ని ఇంత బాధ పెట్టారు కదా. ఈ బాధ అంతా నేను చేసింది కరెక్ట్ కాదు అనేదైతే తన మనసులో ఉంది మీ పర్సన్ కి. ఇలా అయితే ఉంది. ఇక నేను చెప్పేది ఏంటంటే, మీ పర్సన్ ఎలాంటి వ్యక్తి అనేది అయితే మీరు చూస్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పదే పదే మీ లైఫ్ లోకి వచ్చి ఒక ఆట బొమ్మలాగా మిమ్మల్ని చూసి ఏడ్పించి బాధ పెట్టే వాళ్ళని, ఇది ఎంతవరకు కరెక్ట్ రిలేషన్ అది మీరే గుర్తించాలి. కేవలం వాళ్ళ అవసరాల కోసమే మీ దగ్గరికి పెంటికల్ 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 అండ్ మనీ మైండెడ్ పర్సన్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ మైండెడ్ పర్సన్ అన్నమాట. సో వాళ్ళు ఏమున్నా ఎందున్నా కానీ వాళ్ళు స్వార్థంగానే రావడం మీ లైఫ్ లోకి జరిగింది, స్వార్థంగానే వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి పర్సన్ కోసము మీరు ఎదురు చూడడం కూడా అంత కరెక్ట్ కాదు. వాళ్ళు వచ్చి మీకేదో వెలగబెడతారు అనేది అయితే లేదు. మీ శక్తి, మీ సామర్థ్యం అనేది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే మీకు డివైన్ అనుగ్రహం ఉంది, మీకు ఒక టాలెంట్ ఉంది, మీరేం చేయాలనుకున్నా చేసుకోగలుగుతారు. మీరు ఏ బాధ అయితే ఉందో మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు తప్ప మీ గురించి మీరు కేర్ తీసుకోవట్లేదు. మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోవట్లేదు. ఎంతసేపు ఆ ప్రేమ, ఆ బాధ గురించి ఆలోచిస్తున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని చూసుకోవాలి కదా అనేది మీకు ఆ ఆలోచన రావట్లేదు. ఎంతసేపు వాళ్ళ కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారు మీరు. సో ఈ రిలేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే తెలుసుకోండి, ఓకేనా? ఏదో 4 మాటలు చెప్పి తన అవసరాలు తీర్చుకునే వాళ్ళు ఎంతవరకు రిలేషన్ లో న్యాయం చేయగలరు? ఇదే అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఇవాళ మెసేజ్ అయితే ఇది. నేను ఎక్కువసేపు కూడా రీడింగ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఈ తూపం కూడా పడట్లేదు. పైగా వాయిస్ ఇస్తూ ఉంటే కూడా లో ఎనర్జీ ఉంది. కాకపోతే వ్యూవర్స్ ఎదురు చూస్తూ ఉంటారు కదా, సో మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, కామెంట్ చేస్తున్నారు అని రీడింగ్ చేస్తున్నాను. మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ఇదైతే చూస్తాం, ఈ రిలేషన్ లో మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? వాళ్ళు వచ్చినా మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు తప్ప, సారీ అండి, వాళ్ళు వచ్చినా మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు తప్ప వీళ్ళు మీకంటూ ఒరగబెట్టేది ఏం లేదు, అది గుర్తుంచుకోండి అని అయితే యూనివర్స్ చెప్తూ ఉంది. వాళ్ళు వల్ల పదే పదే మోసపోవడం తప్ప వాళ్ళు మీకు వెలగబెట్టేది ఏం లేదు. మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి, మీ గురించి మీరు ఆలోచించండి, మీ గురించి మీరు స్వార్థంగా ఉండండి. చూసారా, నేను అంటూ ఉన్నాను, ఈ కార్డు చూపిస్తుంది. మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి, మీరు అదే బాధలో ఉండకండి, మీ ఎనర్జీ అనేది పెంచుకోండి, ఎనర్జీ లెవెల్స్ అనేది పెంచుకోండి, లో ఎనర్జీలో ఉండకండి.
మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి. మీ గ్రోత్ మీరు చూసుకోండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేదైతే నమ్మకండి. చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? Six of Wands clarification. వాళ్ళు రావడం అయితే వస్తారు. వాళ్ళు ఎందుకోసం వస్తారు? మీరు ఒక హెల్ప్ చేశారు, వాళ్ళ అవసరాల కోసమే మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుందంట. కానీ వచ్చాక మళ్ళా ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. కొద్ది రోజులు రావడం, మాట్లాడడం, మళ్ళా దూరం పెట్టడం, ఇలా అయితే జరుగుతుంది. ఈ వ్యక్తి అంత తొందరగా బయటపడే రకం కాదు. తన మనసులో ఏమున్నది అంత ఈజీగా బయటపడే రకం కాదు. సైలెంట్ ట్రీట్మెంట్ అన్నమాట. సో వీళ్ళు ఇలా ఉంటారు. సక్సెస్ చేయాలని అయితే వస్తారు, రిలేషన్ నిలబెట్టుకోవాలని అయితే వస్తారు, మళ్ళా ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది, మళ్ళా వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా అయితే ఉంటుంది అని అయితే చెప్తుంది యూనివర్స్ గైడెన్స్. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ ఎంతవరకు మీకు రెజినేట్ అయింది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నేను మరో రీడింగ్ తో మీ ముందుంటాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ పేమెంట్ వేసి బుక్ చేసుకున్న వాళ్ళకి లేట్ అయింది ఈ ఫీవర్ వల్ల. నేను రీడింగ్ అయితే ఇస్తానండి, అటు ఇటు అయినా కానీ నేను మీకు రీడింగ్ అయితే ఇస్తాను. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.